అదే రైతు పండించినటువంటి పంట మద్దతు ధరకు ప్రభుత్వానికి అమ్ముకునేలాగా విసులుబాటు కల్పించాం. ధరల స్థిరీకరణ నిధిని తీసుకొచ్చాము. ఇన్పుట్ సబ్సిడీలు రైతులకు అందించాము. గిట్టుబాటు ధర ఎప్పటికప్పుడు కూడా రైతుకు గిట్టుబాటు రైతు సంతోషంగా ఉండేలాగా ధరలు పెంచి రైతును సంతోషంగా చూసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. రైతే రాజని వైఎస్ఆర్ గారు ఏనాడైతే భావించారు అదే బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని తన హయాంలో సంతోషంగా చూసుకున్నారని రైతులే చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజున మనం చూస్తా ఉన్నాము. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రైతుల బాధలు, ఈ ఆత్మహత్యలు మీకు కనపడటం లేదా? ఈ గోడు మీకు వినపడటం లేదా? ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఈ రోజున ఈ కుటుంబం రోడ్డెక్కింది. ఏం సమాధానం చెప్తారు? ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇన్ని గంటలైంది, పొద్దున జరిగింది, కనీసం ఇప్పటి వరకు కూడా ఇద్దరు రైతులు నాదెండ్ల మండలం చిలుకూరుపేట నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఇప్పటికీ కూడా కనీస స్పందన లేదు. కనీసం పట్టించుకున్న వాళ్ళు లేదు. ఎక్కడా కూడా ఊసే లేదు. ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావనే లేదు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఎవరో ఎక్కడో రైతు కదా, ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, పోయింది ఆ రైతు, ఎవరో రైతు ప్రాణం కదా, మాకేంటి అని పట్టినట్టుగా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ కుటుంబానికి మీరు ఏం న్యాయం చేస్తారు? ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఈ కుటుంబం పరిస్థితి ఏంటి ఈ రోజు అని మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఇదే కాదు, రాష్ట్రంలో ఇలాంటి ఆత్మహత్యలు కంట్రోల్ అవ్వాలన్నా, తగ్గాలన్నా మీరు చెప్పినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడమని మేము కోరుతున్నాం. ఇవన్నీ ఇంకా కంట్రోల్ అవ్వాలి. ఇంకా రైతన్నలు ఆత్మహత్య బాట పట్టకుండా ఉండాలంటే ఇప్పుడైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వాళ్ళ కష్టాల్లో ప్రభుత్వం తోడుగా ఉండి వాళ్ళని ఆ బాట పట్టనీయకుండా రైతన్నలకు భరోసా ఇచ్చేలాగా అడుగులు వేయమని కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ కుటుంబానికి మీరు ఏం సమాధానం ఇవ్వబోతున్నారు? ఈ కుటుంబం బాధ్యత ఎవరు తీసుకుంటారు అని నేను ప్రశ్నిస్తున్నా. దీనికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం ముందుందని తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఒక రైతన్నలే కాదు, అన్ని రంగాల వాళ్ళని, అన్ని వర్గాల వాళ్ళని మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ ఏడాదిగా ఇదే అవుతా ఉంది. ఒకవైపు రాష్ట్రంలో చూస్తుంటే మహిళలు, ఈరోజే చూసాము బాధాకరం, కుప్పంలో స్వయాన చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం అయినటువంటి కుప్పంలో ఒక ఆడ మనిషి తనకు తిరిగి కట్టాల్సినటువంటి అప్పు సరే ఆలోచన చేయండి. ఎవరో ఎక్కడో రైతు కదా, ఎక్కడో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కదా, పోయింది ఆ రైతు, ఎవరో రైతు ప్రాణం కదా, మాకేంటి అని పట్టినట్టుగా వ్యవహరిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ కుటుంబానికి మీరు ఏం న్యాయం చేస్తారు? ఈ కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఈ కుటుంబం పరిస్థితి ఏంటి ఈ రోజు అని మీరు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఇదే కాదు, రాష్ట్రంలో ఇలాంటి ఆత్మహత్యలు కంట్రోల్ అవ్వాలన్నా, తగ్గాలన్నా మీరు చెప్పినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి మాట మీద నిలబడమని మేము కోరుతున్నాం. ఇవన్నీ ఇంకా కంట్రోల్ అవ్వాలి. ఇంకా రైతన్నలు ఆత్మహత్య బాట పట్టకుండా ఉండాలంటే ఇప్పుడైనా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి